వదిన, ఈ చైన్ బంగారంతో చేసిందా? అవునంజలి, మీ అన్నయ్య తీసుకొచ్చారు. అమ్మ వెన్నెల, ఆ అమ్మాయితో మాట్లాడావా? మాట్లాడాను అత్తయ్య గారు. ఈరోజు సాయంత్రం వస్తుంది, లేకపోతే రేపటి నుంచి ఉదయం 7 గంటలకు వస్తుంది. మమ్మీ, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? రేపటి నుంచి ఏ అమ్మాయి వస్తుంది? అదే వెన్నెల వాళ్ళ పిన్ని, తెలుసు కదా నీకు. ఆమె కూతురు రోషిని. చాలా తెలివైన అమ్మాయి, చదువు కూడా కొనసాగిస్తుంది. ఇంట్లోనే చదువుకుంటుంది, పరీక్షలు రాయడానికి మాత్రమే బయటికి వెళ్తుంది. అదే సమయంలో చాలా ఇళ్లల్లో ఊడ్చిపోసే పనులు కూడా చేస్తుంది. ఇంటి ఖర్చులు నడపాలి కదా. తన చదువు ఖర్చు కూడా తనే భరిస్తుంది. చాలా మంచి అమ్మాయి. అందుకే నేను వెన్నెల వాళ్ళ పిన్నితో మాట్లాడాను. ఆమె 2-3 ఇళ్లల్లో తిరిగి కష్టపడుతుంది. దాని బదులు ఉదయం 7 గంటలకు మన ఇంటికి వచ్చి సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడే పనిచేస్తే బాగుంటుందని చెప్పాను. వెన్నెల, వెళ్ళి చూడు, బహుశా ఆమె వచ్చి ఉండొచ్చు. సరే అత్తయ్య గారు. మమ్మీ, ఆ అమ్మాయిని మన ఇంటికి ఎందుకు పిలుస్తున్నారు? పని కోసం. చాలా మంచి అమ్మాయి, బంగారం తను. అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటుంది. అప్పుడు ఆమెకు 2-3 ఇళ్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కానీ మమ్మీ, మన ఇంట్లో దాని అవసరం ఏముంది? నేను ముందే చెప్పాను కదా, నీ వదినకు ఒక శుభవార్త ఉంది అని. ఓహో, అంటే అమ్మాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ పని చేస్తుందా? అంటే మీరు శాశ్వతంగా ఒక పని మనిషిని పెట్టుకున్నారన్నమాట. బంగారం, ఎవరో ఒకరి సహాయం మాత్రం అవసరం అవుతుంది కదా. మమ్మీ, ఇంటి పనులన్నీ పని మనిషి చేస్తే మరి మీ కోడలు ఏం చేస్తుంది? ఆమెను అద్దంలో పెట్టి అలంకరిస్తారా ఏంటి? అయ్యో అంజలి, ఇప్పుడు ఈ పరిస్థితిలో మీ వదినతో ఇంటి పనులన్నీ ఎలా చేయించగలం? మమ్మీ, నా పెళ్ళయ్యే వరకు మీరు ఇంట్లో ఎలాంటి పని వాళ్ళను పెట్టుకోలేదు కదా. అప్పట్లో మీరు పేదవాళ్ళ, లేక ఇప్పుడు డబ్బులు చెట్టు ఏమైనా పెరిగిందా? అంజలి, అలా కాదు బంగారం. నువ్వే ఇంటి పనులని చేసుకునేదానివి. నేను ఎప్పుడూ నీకు చేయమని చెప్పలేదు. నువ్వే స్వయంగా చేసేదానివి. నాకు అప్పుడు పనులు చేయడం కుదిరేది కాదు, ఇప్పుడు కూడా కుదరదు. నీ పెళ్ళి అయినప్పటి నుంచి నీ వదినే ఇంటి పనులన్నీ చేస్తుంది. నేనేమీ చేయడం లేదు. కానీ ఇప్పుడు ఆమెతో అంత పని చేయించడం కుదరదు. ఈ రోజుల్లో పిల్లలను కనడం అంత సరదా విషయం కాదు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది కాదు మమ్మీ. అంజలి, నువ్వు బయటికి రా. ఈ వేడిలో ఎందుకు నిలబడి ఉన్నావు? నా వదినకి ఎంత రాజభోగం ఉందో చూడండి. ఇంకా గర్భవతి అయిందని తెలిసిన వెంటనే శాశ్వత పని మనిషిని కూడా పెట్టేశారు. నా పేద అత్తారింట్లో అయితే ఇంటిని శుభ్రం చేయడానికి కూడా పని మనిషి లేదు. ఎంత అదృష్టం మా వదినది. ఇదిగోండి, కావాల్సిన సరుకులన్నీ రాశాను. ఒక్కటి కూడా మర్చిపోకుండా అన్నీ తీసుకురండి. ఏమేం రాసావు? ఇందులో 5 కిలోల బాదం పప్పు కూడా ఉంది. అయ్యో, చాలు మీరు. ఇందులో ఏమి రాశానో అవన్నీ తీసుకురండి. నేనేమైనా వద్దన్నానా? ఏమేం రాసావో చూస్తున్నానంతే. కోడలు తినడానికి కావాల్సినవి, అందుకే మౌనంగా తెప్పిస్తున్నాను. తీసుకొచ్చి ఆమె గదిలో పెడతాను. పదే తినమని చెప్పినా ఆమెకి ఇష్టం ఉండదు. ఇప్పటికే ఏది తినాలనిపించడం లేదని అంటుంది. నాకు ఆమె గురించి ఆందోళనగా ఉంది. అంజలి బంగారం, నీకేమైనా కావాలంటే చెప్పు. నేను బజార్కి వెళ్తున్నాను, తీసుకొస్తాను. రోజు మీరు కోడలకు కావాల్సిన సరుకులే తీసుకురండి. ఇంకో 2 రోజుల్లో అంజలి వెళ్ళిపోతుంది. అప్పుడు డబ్బులు ఇచ్చేయండి. రమేష్తో కలిసి బజార్కు వెళ్ళి తనకు నచ్చినవన్నీ తెచ్చుకుంటుంది. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. లేదంటే ఎండ ఎక్కువైపోతుంది. అవును, త్వరగా వెళ్ళండి. అంజలికి ఏమైందో కాస్త బాధగా కనిపిస్తుంది. వెళ్ళి అడుగుతాను. ఇది నా ఇల్లా అని నమ్మలేకపోతున్నాను. నా పెళ్ళైన తర్వాత మమ్మీ డాడీ కోడల్నే కూతురుగా చూసుకుంటున్నారు. ఇంట్లో అందరూ వదిన చుట్టే తిరుగుతున్నారు. నాకు మాత్రం ఇప్పుడు మమ్మీ ఒకటే చెప్పేది, అత్తామామలకు సేవ చేయడం కోడలి బాధ్యత అని. అత్తామామలు కూడా తల్లిదండ్రులు లాంటి వారే అని. అయితే ఇప్పుడు మమ్మీ తన కోడలతో ఎందుకు ఇవేమీ చేయించడం లేదు? చూడండి, ఆ పల్లెటూరు అమ్మాయి ఇక్కడ రాణిలా ఎలా జీవిస్తుందో. మరి నన్ను చూడండి, నా పుట్టింట్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయినా నా అత్తారింట్లో వెళ్ళి అన్ని పనులు నేను చేస్తాను. ఆ పల్లెటూరు అమ్మాయి అత్తారింట్లో రాణిలా ఉండగలిగితే నేను ధనిక ఇంటి అమ్మాయిని కదా. అత్తారింట్లో అన్ని పనులు నేనెందుకు చెయ్యాలి? ఇంకా చాలా అయింది. నేను కూడా ఇక అత్తారింటికి వెళ్ళాక ఎలాంటి పని చేయను. అంజలి, మీ నాన్నగారు నీకు ఏమైనా కావాలా అని అడిగారు. కానీ నువ్వు నిశ్శబ్దంగా ఇక్కడికి వచ్చేసావు. ఏమైనా విషయం ఉందా బంగారం? నన్ను వదిలేయండి మమ్మీ. వెళ్ళి మీ కోడల్ని అడగండి.
ఆమెకి ఏమైనా అవసరం ఉందేమో చూసుకోండి. ఏమైంది నీకు? ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? మీ నాన్నగారు 2000 రూపాయలు ఇచ్చారు, తీసుకో. నాతో పాటు బజార్కు రా, నీకు నచ్చినది కొనుక్కో. నాకు మీ భిక్ష ఏం అవసరం లేదు. మీ కోడలికి మాత్రం 2 లక్షల రూపాయలు గొలుసు బహుమతిగా ఇచ్చారు, నాకు మాత్రం 2000 రూపాయలేనా? అన్నయ్య తన భార్యకు బంగారు గొలుసు చేయించాడు, ఎప్పుడైనా తన చెల్లికి బంగారు గొలుసు ఇచ్చాడా? ఎందుకు మమ్మీ నాతో ఇంత వివక్ష ఎందుకు? నేను ఈ ఇంటి కూతుర్నే కదా. ఆ పల్లెటూరి అమ్మాయి నా ఇంటికి వచ్చి రాణిలా జీవిస్తుంది. ఆమెకు బంగారు గొలుసులు బహుమతిగా ఇస్తున్నారు, ఆమె కోసం శాశ్వత పని మనిషిని కూడా పెట్టిస్తున్నారు. మరి నాకేంటి ఈ 2000 రూపాయలనా? నేను ఈ ఇంటి కూతుర్ని మమ్మీ, ఇది నా ఇల్లు, నా ఇంట్లోని నాతో ఇంత వివక్ష ఏంటమ్మా ఇది? నా ఇల్లు నీ ఇల్లు అంటూ ఏంటి అంటే నేను ఈ ఇంటి కూతుర్ని కాదా? ఇప్పుడు ఈ ఇల్లు కూడా నాది కాదా? ముందు కొంచెం నెమ్మదిగా మాట్లాడు, ఇంట్లో ఇంకొంతమంది కూడా ఉన్నారు. కోడలు వింటే నీ గురించి ఏమనుకుంటుంది? విననివ్వండి మమ్మీ, ఆమె కూడా తెలుసుకోవాలి కదా ఈ ఇంట్లో నా స్థానాన్ని ఆమె తీసుకుందని. నా మాట వినండి మమ్మీ, నాకు మీరు ఇచ్చిన 2000 అవసరం లేదు. మీ కొడుకు తన భార్యకి ఇచ్చినట్టే నాకు కూడా అదే బంగారం గొలుసు కావాలి. అంజలి, నా మాట జాగ్రత్తగా విను. ఇంతగా నీ స్థానాన్ని ఎవ్వరూ తీసుకోలేదు. నువ్వు ఈ ఇంటి కూతురివే, ఎప్పటికీ అలాగే ఉంటావు. మరియు నువ్వు కోడలు గురించి ఇలా తప్పుగా మాట్లాడుతున్నావు కదా, ఒకసారి ఆలోచించు. ఆమె కూడా ఎవరో ఒకరి కూతురే. తన ఇల్లు కుటుంబం అన్నీ వదిలి నీ అన్నయ్యని పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చింది. ఆమె కూడా తన తల్లిదండ్రులను వదిలి మమ్మల్ని తన తల్లిదండ్రులుగా భావిస్తుంది. అయితే ఆమెను మా కూతురులా చూసుకోవడం కూడా మా బాధ్యతే కదా. అంతేలే మమ్మీ, ఇతరుల కూతురు గురించి నీకు ఇంత శ్రద్ధ, మీ సొంత కూతురు గురించి మాత్రం అసలు పట్టించుకోవడమే లేదు మీరు. నీ కోసం మేమేమైనా తక్కువ చేశామా బంగారం? నీపై ఉన్న మా బాధ్యతలన్నీ పూర్తిగా నిర్వర్తించాం. నీ పెళ్లి సమయంలో నువ్వు ఏ వస్తువుపై చేయి పెట్టినా నీ అన్నయ్య అదే కొనిచ్చాడు. పెళ్లి తర్వాత కూడా నీ కోసం మేమేమైనా తక్కువ చేశామా? ఇంకా ఒక విషయం విను, ఆ గొలుసును నీ అన్నయ్య తన సొంత డబ్బులతో కొనిచ్చాడు. నాకు అవన్నీ తెలియదు మమ్మీ, నాకు అదే బంగారం గొలుసు కావాలి, లేదంటే అదే గొలుసు నాకు కూడా కొనిపించండి. ఏమవుతుంది? అతను బాగానే సంపాదిస్తున్నాడు కదా, భార్యకు ఒక గొలుసు కొనగలిగితే నాకెందుకు కొనలేడు? భర్త గారు కూడా బాగా సంపాదిస్తున్నారు కదా, ఆయన నీకు గొలుసు చేయిస్తారులే. ఇలా అన్నయ్య వదినల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం మంచిది కాదు బంగారం. నీ తల్లిని కాబట్టే నీకు చెప్తున్నాను. పెళ్ళికి ముందు నువ్వు మీ అన్నయ్యతో ఏమైనా మాట్లాడేదని, కానీ ఇప్పుడు అతనికి పెళ్ళయింది. అందుకే కొంచెం నీ ప్రవర్తన మార్చుకో. ఇలాగే కొనసాగితే సంబంధాలు చెడిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. నా వైపు నుంచి ఎలాంటి తేడా పెట్టలేదు. వదినకు ఎంత బంగారం ఇచ్చామో నీ పెళ్లిలో నీకు అంతే బంగారం ఇచ్చాం. ఇప్పుడు నీ అన్నయ్య తన భార్య కోసం 50 వస్తువులు కొనిస్తాడు, అంత మాత్రాన అదే వస్తువులన్నీ నీకు కొనివ్వాలని అర్థం కాదు. చూడు, తల్లిదండ్రులకు పిల్లలందరూ సమానమే. మాకు సౌరవ్ ఎంత ప్రేమో నువ్వు అంత ప్రేమైన దానివే. మీ నాన్నగారు కూడా ఎప్పుడు కొడుకు కూతురు అని తేడా చూపించలేదు. మీ భర్త గారు కూడా బాగా సంపాదిస్తున్నారు, ఆయన నీకు గొలుసు కొనిస్తారు. కానీ ఇలా నీ వదినపై అసూయ పడకు. ఏంటి మమ్మీ, మీ అల్లుడు బాగా సంపాదిస్తున్నాడంటారా? ఆయన సంపాదించేది ఇంటి ఖర్చులకే సరిపోదు, మొత్తం ఇల్లు ఆయన ఉద్యోగం పైనే ఆధారపడి ఉంది. వాళ్ళ దగ్గర ఇంకేముంది? నాకు బంగారం గొలుసు కొనిస్తాడని మీరు నిజంగానే అనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు నీకు చిన్నవాళ్ళలా కనిపిస్తున్నారా? నీ పెళ్ళి ఎంత కష్టపడి చేశామో మర్చిపోయావా? ఈరోజు వరకు మేము కొడుకు కూతురు అని ఎప్పుడూ తేడా చూపలేదు. కొడుకు చదివిన అదే పాఠశాలలో నిన్ను కూడా చదివించాం. అతనిపై ఎంత ఖర్చు చేశామో నీ మీద కూడా అంతే ఖర్చు చేశాం. ఎంత చెప్పేదాన్ని నీకు, బాగా చదువు చదువు అని, కానీ నువ్వు నా మాట విన్నావా? నీ కోసం సంబంధాలు చూసినప్పుడల్లా నీ చదువు గురించి విని చాలామంది ముందే నిరాకరించేవారు. ఈ సంబంధం వచ్చినప్పుడు కూడా మీ నాన్నగారు మీతో మాట్లాడారు కదా, అన్నీ వివరంగా చెప్పారు కదా, కానీ నువ్వే వినలేదు. నాకు వెంటనే పెళ్లి చేయండి అని నువ్వే పట్టుపట్టావు. అవును, నా స్నేహితులందరికీ అప్పటికే పెళ్ళిళ్ళు అయ్యాయి కాబట్టి నేను అలా అన్నాను, తప్పేముంది? సరే బంగారం, జరిగిపోయిన విషయాలు జరిగిపోయాయి. ఇప్పుడు వాటిని వదిలి నా మాట జాగ్రత్తగా విను. మేము బ్రతుకున్నంత వరకు
నీకు ఏ విషయానికి భయపడాల్సిన అవసరం లేదు. మాకు చేతనైనంత వరకు నీ కోసం చేస్తాం. కానీ నిజం ఏంటంటే ఇప్పుడు నీకు పెళ్ళయింది. నువ్వు ఉన్న ఇల్లే ఇప్పుడు నీ ఇల్లు. ఎలా అయితే నీ అత్తారిల్లు నీదో అలాగే ఈ ఇల్లు నీ వదిన అత్తారింటి ఇల్లు. కాబట్టి ఈ ఇల్లు ఆమెది కూడా. నీ అదృష్టానికి నీకు ఏది దక్కిందో అది దక్కింది. ఇలా నీ వదినపై అసూయ పడకు. నీకు కూడా ఒక ఆడపడుచు ఉంది కదా. అయితే చెప్పు, నీ భర్త నీ కోసం ఏదైనా తీసుకొస్తే అదే వస్తువును నీ ఆడపడుచుకు ఇస్తావా నువ్వు? ఇంకొక విషయం, ప్రస్తుతం మా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి నీకు బంగారు గొలుసు చేయించలేం. కానీ నీకు నచ్చిన బట్టలు కొనుక్కో. ఇంకేదైనా కావాలంటే చెప్పు. ప్రతిసారి బంగారం వెండి ఇవ్వడం మాత్రం సాధ్యం కాదు. అంజలి, అంజలి, ఓ అంజలి, ఉదయం 8 గంటలు అయింది. త్వరగా లే. నీకు కొంచెమైనా జ్ఞానం ఉందా? పొద్దున్నే ఇలా ఎవరైనా అరుస్తారా? అంజలి, ఇప్పటికే 8 గంటలు అయ్యింది. నిందే కదా అయ్యింది. కానీ మీరు అరుస్తున్న తీరు చూస్తే మధ్యాహ్నం 12 అయినట్టుంది. నా మాట వినండి. ఈ రోజు నుంచి నన్ను లేపకండి. మీదట నా ఇష్టం లేకుండా ఉదయం నాతో ఎవరైనా మాట్లాడినా మంచిగా ఉండదు. నేను ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లేవాలో అది అంతా నా ఇష్టం. అంజలి, ప్రతిసారి నీ ఇష్టమే నడవదు. పింకీ అమ్మ ఉదయం నుంచి పనులు చేస్తున్నారు. కాస్త వాళ్ళకి సాయం చేయాలని తెలియదా నీకు? చూడండి, మీ అమ్మ మీ చెల్లి ఉదయం నుంచే పని చేస్తూ ఉంటే అది వాళ్ళ ఇష్టం. అది నా తప్పు కాదు. వాళ్ళు తమ ఇంట్లో పనే వాళ్ళు చేస్తున్నారు, కోసం కాదు. అలాగే దయచేసి గది లైట్ ఆఫ్ చేయండి. ఆ కిటికీ కూడా మూసేయండి. ఇంట్లో అందరికీ చెప్పండి ఎవరు నన్ను ఇబ్బంది పెట్టొద్దని. ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. చూడండి మమ్మీ, ఉదయం 10 అయింది, ఇంకా వదిన లేవలేదు. పర్వాలేదులే, నిన్ననే కదా తన పుట్టింటి నుంచి వచ్చింది. అక్కడ బహుశా ఆలస్యంగా లేవడం అలవాటు అయి ఉంటుంది. అందుకే ఇలా ఉంది. 2-3 రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. మమ్మీ, విషయం లేవడం కాదు, నిన్నటి నుంచి వదిన ప్రవర్తన చాలా మారిపోయింది. నిన్న సాయంత్రం నేను ఆమె గదికి వెళ్ళాను ఆమెతో కూర్చొని మాట్లాడదామని. కానీ నేను వెళ్ళగానే దుప్పటి కప్పుకొని నన్ను నిద్రపోనివ్వు, బయటకు వెళ్ళు అంది. ఇంకా చాలా అన్నది, కానీ నేను పట్టించుకోలేదు. ముందుగా ఆమె నీ వదిన, నీకంటే పద్ధతి. అదీ కాక నిన్ననే తన పుట్టింటి నుంచి వచ్చింది. ప్రయాణం వల్ల అలసిపోయి ఉండొచ్చు. అయినా నువ్వెందుకు ఆమె గదికి వెళ్ళావు? మమ్మీ, నాన్న ఎంత చెప్పినా మీరు వినలేదు. సంబంధం ఇప్పుడు సమాన స్థాయిలో ఉన్న వాళ్ళతో చేయాలి అని ఆయన చెప్పారు. కానీ మీరు మాత్రం మామయ్య అత్తయ్యల ముందు పరువు కోసం వారి ఇంటి సంబంధం ఒప్పుకున్నారు. ఆ పరువు కోసం మీరు ఈ సంబంధం చేసుకున్నారు కదా. చూడండి, ఆ పరువునే వాళ్ళు ఒకరోజు మట్టిలో కలిపేస్తారు. ఇలా నువ్వు మాట్లాడడం నీకు మంచిది కాదు. నీకు కూడా రేపు పెళ్ళై ఇంకో ఇంటికి వెళ్ళాలి. మరియు మీ వదిన నిజంగానే చాలా పెద్దింటి అమ్మాయి. వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు ఉంటారు. ఆమె అక్కడ ఇంటి పనులు చేసి ఉండదేమో. ఆమెకి ఉదయం త్వరగా లేవడం కూడా అలవాటు ఉండకపోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను మనసులో పెట్టుకోకు. ఆమె నీ వదిన. మరో విషయం, చింతించుకో. ఎలా అయితే నీ అన్నయ్యకు పెద్దింటి అమ్మాయితో పెళ్లి చేశానో అలాగే నీకు పెద్దింటి సంబంధమే చూస్తాను. ఈ మధ్యలోనే నీ వదిన తల్లిగారితో మాట్లాడతాను. నీకోసం కూడా మంచి పెద్ద ఇంటి సంబంధం చూడమని చెప్తాను. అప్పుడు నువ్వు పెద్ద ఇంటి కోడలివి అవుతావు. మమ్మీ, నాకు పెద్ద ఇల్లు అవసరం లేదు. వదిన ప్రవర్తన చూసి తర్వాత పెద్దింటి కోడలు కూతురు అవ్వాలనే కోరిక కూడా లేదు. నేను మా ఇంట్లోనే సంతోషంగా ఉంటున్నాను. ఇంకా మమ్మీ, ఇప్పుడే నా పెళ్లి గురించి ఆలోచించకండి. ముందుగా నా చదువు పూర్తి చేయాలి. తర్వాత జీవితంలో ఏదో ఒక స్థాయికి చేరుకోవాలి. మరియు మమ్మీ, నేను పెళ్లి చేసుకునేది నా గౌరవాన్ని కాపాడే ఇంట్లోనే, నన్ను ఇష్టపడే వాళ్ళతోనే, కట్నం కోసం చూసే వాళ్ళతో కాదు. పింకీ, పింకీ, వెళ్ళు బంగారం, నీ వదిన పిలుస్తుంది. నువ్వు ఎంత తప్పుగా ఆలోచిస్తున్నావో చూడు. లేచిన వెంటనే మొదట నిన్నే పిలిచింది. బహుశా నీ కోసం ఏదైనా తీసుకొచ్చి ఉండొచ్చు, అందుకే పిలుస్తుంది. వెళ్ళు. చెప్పండి వదిన. అరే, ఖాళీ చేతులతో వచ్చావా? నా బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకురావచ్చుగా. వదిన, అన్నయ్య ఉదయాన్నే ఆఫీస్కి పోయారు కదా, అప్పుడు మమ్మీ ఆలుగడ్డ కూర పూరీలు చేశారు, తీసుకురావాలా? ఏంటి, బ్రేక్ఫాస్ట్లో ఆలుగడ్డ కూర పూరీలా? అలాంటివి ఎవరైనా చేస్తారా? ఎవరు తింటారు? అయితే మధ్యాహ్నం భోజనానికి ఏం చేస్తారు?
ఇప్పుడే చెప్పాను కదా వదిన, ఉదయానికి ఆలుగడ్డ కూర చేశారు, పూరీలు అన్నయ్య కోసం చేశారు. ఇప్పుడు అందరికీ రొట్టెలు చేస్తారు. ఇప్పుడే చెప్పాను కదా వదిన, ఉదయానికి ఆలుగడ్డ కూర చేశారు, పూరీలు అన్నయ్య కోసం చేశారు. ఇప్పుడు అందరికీ రొట్టెలు చేస్తారు. ఆలుగడ్డ కూర ప్లీజ్ ఇంకేదైనా చేయించండి, నేను ఆలుగడ్డ కూర తినను. నువ్వు ఇలా చేయి, ఇప్పుడే నాకు పాలు బ్రెడ్ తీసుకురా. ఇంకా మధ్యాహ్న భోజనం గురించి మీ మమ్మీ గారికి చెప్పు. అరే ఎక్కడికి వెళ్తున్నావు? ఈ బట్టలు కూడా తీసుకువెళ్ళు. ఇన్ని బట్టలా? అవును, ఇవన్నీ తీసుకెళ్ళి బాగా ఉతికి తీసుకురా. ఏంటి, నేను ఉతకాలా? ఎవరు ఉతుకుతారో నాకు తెలీదు. నువ్వు ఉతికినా మమ్మీ గారు ఉతికినా సరే, కానీ ఈ బట్టలు శుభ్రంగా ఉతికి రావాలి. తీసుకెళ్ళు. ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఆలు పూరి అంటారా? ఎవరు తింటారు అలాంటివి? ఏమైంది పింకీ, ఈ బట్టలు ఇక్కడెందుకు పెట్టావు? మీ పెద్దింటి కోడలు ఈ బట్టలు ఉతకమని ఇచ్చింది, అందుకే నన్ను పిలిచింది. దానికోసం అంత కోపం ఎందుకు బంగారం? బట్టలు ఉతకాల్సిందే కదా. ఆమెకు బట్టలు ఉతకడం వచ్చి ఉండదు. వాళ్ళ ఇంట్లో బహుశా వాషింగ్ మిషన్ ఉండి ఉంటుంది. మిషన్లో వేయడం పెద్ద పని కాదు, నువ్వే వేసాయి. నిజం చెప్తున్నా మమ్మీ, ఆమెను అంత తలపై ఎక్కించకండి. అంత గౌరవం ఇచ్చే అర్హత ఆమెకి లేదు. మమ్మీ గారికి చెప్పు, లంచ్కి ఏదైనా మంచి కూర చేయమని. నేను ఆలుగడ్డ కూర తినను అంది. అదీ కాక ఇప్పుడు లంచ్ టైం దగ్గర పడుతుంటే బ్రేక్ఫాస్ట్ కావాలని పాలు బ్రెడ్ తెమ్మంది. సరే బంగారం, నువ్వు వెంటనే వెళ్ళి పాలు బ్రెడ్ ఇచ్చిరా. నేను ఇంకో కూర చేస్తాను. బాగానే చెప్పు, ఆమె ఆలుగడ్డ కూర తినదని నాకు తెలియదు. మరియు పింకీ, నేను వంట చేస్తున్నంతలో ఈ బట్టలు మిషన్లో వేసాయి. అప్పుడు నా పని కూడా తగ్గుతుంది, బట్టలు కూడా ఉతకడం అయిపోతుంది. పింకీ పింకీ, ఏమైంది వదిన? నేను నీకేమని చెప్పాను? ఏమన్నారండి? ఈ బట్టలు చాలా ఖరీదువని చెప్పాను కదా, జాగ్రత్తగా ఉతకమని కూడా చెప్పాను. అవును, అన్ని బట్టలు ఉతికేశాను కదా. అదే నా ఉతకడం? అన్ని బట్టలను ఒకేసారి వాషింగ్ మిషన్లో వేసేసావు. వదిన, అన్ని బట్టలు ఉతకాలి కాబట్టి ఒకేసారి వేసేసాను. ఓ మూర్ఖురానా, ఈ బట్ట రంగు ఇంకో బట్టకు అంటుకుంటుంది. వదిన, ఇది మాట్లాడే పద్ధత? ఏ బట్ట రంగు వదులుతుందో ఏది వదలదో నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు సమాధానం చెప్తున్నావా? నువ్వేం చేయగలవో చెప్పావు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? ఈ బట్టలు ఎంత ఖరీదైనవో నీకు తెలుసా? ఒక విషయం చెప్తాను వదిన, మీ బట్టలు మీరే ఉతుక్కోండి. ఇక మీదట నేను మీ బట్టలు ఉతకను. ఒకవైపు మీ బట్టలు ఉతికి పైగా మీరు నాపై చేయి కూడా చేసుకున్నారు. వదిన, నా చేయి వదలండి. వదిన వదలండి ప్లీజ్, నాకు చాలా నొప్పిగా ఉంది, వదలండి. అంజలి, ఏం చేస్తున్నావు నువ్వు? అత్తయ్య, ఇది ఎంత పెద్దదైపోయింది. బట్టలు ఎలా ఉతకాలో ఇంటి పనులు ఎలా చేయాలో కూడా మీరు నేర్పలేదా? అంజలి, ఇంత కోపం మంచిది కాదు. ఇంకా చిన్నపిల్లే తను. ఓహో, ఇది ఇప్పుడు చిన్నపిల్ల అయిపోయిందా? మిగతా విషయాలన్నీ మాత్రం బాగా తెలుసు దీనికి. 24 గంటలు నా గది చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అన్నయ్య వదినల మీద నిఘా పెడుతుంది. అప్పుడు మాత్రం చిన్నపిల్ల కాదు. దీనివల్ల నా ఖరీదైన చీరలన్నీ పాడైపోయాయి. అవి డిజైనర్ శారీలు. అంజలి, ఈ విషయం ప్రశాంతంగా కూడా చెప్పొచ్చు కదా, ఇలా చెయ్యి మెలిపెట్టడం ఏమిటి? సరే, నేను దీనికి ఏమీ చెప్పను. అయితే మీరు వెళ్ళి నా చీరలన్నీ బాగు చేయండి, లేకపోతే అచ్చం అలాంటి కొత్త చీరలే నాకు కొనివ్వండి. మమ్మీ, నన్ను చెంపదెబ్బ కూడా కొట్టింది. చేసిన పని అలాంటిది, మరి కొట్టరా ఏంటి? అంజలి, అది మంచిది కాదు. అది నీ ఆడపడుచు. ఇక మీదట నీ బట్టలు నేను ఉతుకుతాను, కానీ ఇంత కోపం మాత్రం చూపించుకు. అరే, ఇక్కడ ఏమవుతుంది? మీ చెల్లిని చూడండి. ఈ పల్లెటూరు అమ్మాయి నా డిజైనర్ చీరలన్నీ పాడు చేసింది. అన్ని బట్టలను ఒకేసారి మిషన్లో వేసేసింది. అన్నీ పాడైపోయాయి. నీకు బట్టలు ఉతకడం రాదా? నీ బట్టలు నువ్వే ఉతుక్కో. నేను బట్టలు ఉతుకుతానని మీరు ఎలా అనుకున్నారు? నా నాన్నగారు లారీ నిండా కట్నం ఇచ్చారు. మరి ఇప్పుడు నేను ఇక్కడ పని మనిషిలా పని చేయాలా? అయితే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని ఉంచుకున్న ప్రయోజనం ఏమిటి? ఇంకో చెంపదెబ్బ కొట్టండి అల్లుడు గారు దీనికి. నమస్కారం అత్తయ్య గారు. సంతోషంగా ఉండు బాబు. మమ్మీ చూడండి, నన్ను కొట్టారు. మమ్మీ, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. లేదు లేదు వదిన గారు, ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి. నేను మీకు క్షమాపణ చెబుతున్నాను, కానీ కోడల్ని తీసుకువెళ్ళకండి. మీరేం మాట్లాడుతున్నారు వదిన గారు? క్షమాపణ చెప్పాల్సిన అవసరం మీకు లేదు.
క్షమాపణ చెప్పాల్సింది ఈ పనికిరాని అమ్మాయి. మమ్మీ నోరు మూసుకో. మమ్మీ ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా? ఇది నా డిజైనర్ శారీలన్నీ పాడు చేసింది. అన్ని బట్టలను ఒకేసారి మిషన్లో వేసేసింది. దానిలో అంత పెద్ద విషయం ఏముంది? అది నీ ఆడపడుచు కదా. ఆడపడుచుతో ఇలా మాట్లాడతారా? నీ వదిన ఎప్పుడైనా నీతో ఇలా మాట్లాడిందా? ఒక విషయం చెప్పు, నువ్వు ఎప్పుడైనా నీ వదిన బట్టలు ఉతికావా? తల వంచుకొని నిలబడితే సరిపోదు. ఇప్పటి వరకు నువ్వు నీ వదినకు ఒక్క గ్లాస్ నీళ్ళైనా ఇచ్చావా? కానీ ఇక్కడ మాత్రం నీ ఆడపడుచుతో నీ బట్టలు ఉతికిస్తున్నావు. కానీ మమ్మీ, మన ఇంట్లో వదిన కూడా బట్టలు ఉతకదు, పని మనిషే ఉతుకుతుంది. వీళ్ళకు అంత స్తోమత లేదు కదా పని వాళ్ళని పెట్టుకోవడానికి. ఏంటి వాళ్ళు వీళ్ళు అని మాట్లాడుతున్నావు? ఆ రోజు కూడా నేను నీకు చెప్పాను, ఇప్పుడు వాళ్ళ స్థాయి ఎంత ఉందో నీ స్థాయి కూడా అంతే. అర్థమైందా? మరి వాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు. నీలాంటి మర్యాద లేని అమ్మాయిని ఇప్పటికీ ఈ ఇంట్లో ఉంచుకున్నారు. వాళ్ళ స్థానంలో నేను ఉంటే ఇప్పటికి నిన్ను ఇంటి నుంచి బయటకు పంపించేదాన్ని. చిన్న ఆడపడుచుపై చేయి చేసుకునేటప్పుడు నీకు సిగ్గు రాలేదా? అక్కడ పుట్టింట్లో నీ వదినను గౌరవించవు, పైగా ఆమెపై అసూయ పడతావు. ఇక్కడికి వచ్చాక వీళ్ళందరి జీవితాన్ని నరకం చేస్తున్నావు. 2 రోజులుగా నేను నీ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాను. ఆ రోజు కోపంతో వెళ్ళావు కదా, ఎలా ఉంటుందో, తిండి తింటుందో లేదో, మనసు బాగుందో లేదో అనుకున్నాను. అందుకే నిన్ను నేను చూసి వెళ్ళాలని వచ్చాను. కానీ నేను ఒక విషయం మర్చిపోయాను. నువ్వు బాధపడే వాళ్ళలో కాదు, ఇతరులను బాధ పెట్టే వాళ్ళలో ఉన్నావు. మమ్మీ, మీకెప్పుడు నా తప్పులే కనిపిస్తాయి. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచే అరవడం మొదలు పెడతారు. లేచిరా లేచిరా అంటారు. ఉదయాన్నే ఆలు పూరి తింటారు, మధ్యాహ్నం కూడా ఆలు కూర రొట్టె తింటారు, సాయంత్రం పప్పు అన్నం తింటారు. మరియు మమ్మీ, మీకు చాలా మంచిదానిలా కనిపిస్తున్న నా ఆడపడుచు అంత మంచిది కాదు. రోజంతా నా గది దగ్గర తిరుగుతూ ఉంటుంది. వదినా వదినా అంటూ నన్ను విసిగిస్తుంది. ఇది నీ అత్తారిల్లు. ఇక్కడ నువ్వు ఉదయం 7 గంటలకు కాదు, 5 గంటలకే లేవాలి. మమ్మీ, మీరు మీ కోడల్ని ఎప్పుడూ ఉదయం 5 గంటలకు లేపలేదు కదా, అయితే నన్నెందుకు అలా అంటున్నారు? నేను నీ వదిన్ని ఎలా చూసుకుంటానో, ఎలా ఉంచుతానో నీకు అనవసరం. ఎందుకంటే ఇది నీ పుట్టిల్లు కాదు, నీ అత్తారిల్లు. ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా నువ్వు ఉండాలి. మర్చిపోక అంజలి, ఒక కూతురు 2 ఇళ్ళ గౌరవాన్ని కాపాడాలి. ఒకటి పుట్టింటి గౌరవం, మరొకటి అత్తింటి గౌరవం. ఆ రోజు కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను, నీ వదినపై అసూయ పడడం మానేయి. వదిన గారు, అంతగా తిట్టకండి. జరిగిందేదో జరిగిపోయింది. ఇందులో మా తప్పు కూడా కొంత ఉంది. మా కోడలు తన పుట్టింట్లో చాలా సుఖ సౌకర్యాలతో పెరిగింది. అందుకే ఇక్కడ కొంత ఇబ్బంది అనిపించడం సహజం. కానీ మీరు ఆందోళన చెందకండి. ఇకపై నేను ప్రత్యేకంగా చూసుకుంటాను. మీ కూతురికి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. అవును అత్తయ్య గారు, నేను కూడా అంజలిపై చేయి చేసుకోకూడదు. అందుకు నన్ను కూడా క్షమించండి. నిజానికి వదిన గారు, ఈ విషయాలన్నీ మీతో సంబంధం కుదుర్చుకునే సమయంలోనే ఆలోచించాల్సింది. కానీ మీకు మాట ఇస్తున్నాను వదిన గారు, ఇకపై మీ కూతురికి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది రాదు. ఎవరు ఆమెతో ఏ పని చేయమని కూడా చెప్పరు. వదిన గారు, దయచేసి నన్ను ఇంకా సిగ్గుపడేలా చేయకండి. మీరు కూర్చోండి వదిన గారు, నేను టీ తాగడానికి ఇంకేమైనా తీసుకొస్తాను. అంజలి, చేతిలో దీపం పట్టుకొని వెతికినా నీకు ఇలాంటి కుటుంబం దొరకదు. వీళ్ళను పేదవాళ్ళు అంటున్నావు కదా, ఇలాంటి స్వచ్ఛమైన మనసున్న వాళ్ళకంటే ధనవంతులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఇప్పుడు ఇదే నీ అత్తారిల్లు, ఇదే నీ ఇల్లు. ఈ నిజాన్ని నువ్వు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. ఏ అమ్మాయికి తన పుట్టింటి లాంటి అత్తారిల్లు దొరకదు. కాబట్టి నీ వదినపై అసూయ పడడం మానేయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ కథతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.